హాయ్ హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేజింగ్ మెమరీస్. ఈరోజు మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి హైదరాబాద్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పీస్ఫుల్ ప్లేస్ అయిన కొత్వాల్గూడ ఎకో పార్క్. సో ఇక్కడ ఎంట్రీలోనే మనకు చాలా క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మనం టికెట్ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు. సో టికెట్ అయితే అడల్ట్స్కి అయితే 100 రూపీస్ పర్ హెడ్ ఉంటుంది, అదే చిల్డ్రన్స్కి అయితే 50 రూపీస్ పర్ హెడ్. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న వ్యూ వచ్చేసి ఎంట్రీ ప్లాజాకి ఎదురుగానే ఉంటది, చాలా బాగుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నదే ఎంట్రీ ప్లాజా. దీన్ని వచ్చేసి కంప్లీట్ న్యాచురల్ బ్యాంబూతో తయారు చేశారు. చూడడానికి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ మనం టికెట్ స్కాన్ చేసి లోపలికి ఎంట్రీ అయిపోతాము. సో ఇక్కడ మనకు కనిపించేదే బోర్డ్ వాక్. ఈ బోర్డ్ వాక్ వచ్చేసి 1.5 కిలోమీటర్స్ తో మొత్తం పార్క్ అంతా సరౌండ్ అయి ఉంటది. ఈ ఎకో పార్క్ వచ్చేసి మార్చ్ 2026 లో స్టార్ట్ అయ్యింది అండ్ టోటల్ గా 85 ఎకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటది ఈ పార్క్ అంతా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి ఎకో పార్క్ పక్కనే హిమాయత్ సాగర్ రిజర్వర్ ఉంటుంది. మనం ఈ బోర్డ్ వాక్ చేసే టైంలో రిజర్వర్ విజువల్స్ వచ్చేసి చాలా అందంగా కనిపిస్తాయి. మేము బోర్డ్ వాక్ చేస్తున్న టైంలో కొన్ని విజువల్స్ ని క్యాప్చర్ చేసాము. సో అవి ఎలా ఉన్నాయో మీరు ఒకసారి చూసి కామెంట్ చేయండి. ఏదో వీడియో కోసం చెప్తున్నాను కాదు గాయస్, ఇక్కడికి వచ్చి ఒకసారి చూడండి. ఇక్కడ మనం వచ్చిన తర్వాత మనకి ఏదో మనం నేచర్కి చాలా దగ్గరగా వచ్చినట్టు అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి సెన్సరీ పార్క్ అండ్ ఫ్లవర్ పారడైజ్ అనమాట. ఇక్కడ నుంచి మనం ఎంటర్ అవుతాం. నిజంగా గైస్ ఇక్కడ లొకేషన్స్ అయితే మాత్రం మామూలుగా లేవు. ఫోటోషూట్స్ కానీ, పిక్నిక్ కానీ, ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వచ్చి చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఇక్కడికి రావడానికి ప్లాన్ చేసుకుంటే మాత్రం ఐదర్ మార్నింగ్ అయినా లేదంటే ఈవినింగ్ అయినా ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మార్నింగ్ అయితే మాత్రం 9:30 కల్లా రీచ్ అయ్యేలా చూసుకోండి. అదే ఒకవేళ ఈవినింగ్ అయితే 3:30-4 కల్లా రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ టైంలో మనకు క్లైమేట్ అనుకూలంగా ఉంటుంది అండ్ వీ కెన్ ఎంజాయ్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఒక చిన్న వ్యూ టవర్. ఈ వ్యూ టవర్ నుంచి మనకు విజువల్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఒకసారి మీరు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి బర్డ్ పార్క్ ఏవియరీ అనమాట. ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వాక్ త్రూ ఎంక్లోజర్ అనమాట. అంటే పక్షులన్నీ మనకి బంధించేమి ఉండవు, అన్నీ ఫ్రీగా తిరుగుతుంటాయి లోపలే. అండ్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ అనమాట. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నేను ఈ బర్డ్ పార్క్ ఏవియరీ గురించి అయితే సపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను, అందుకే ఈ వీడియోలో ఇంక్లూడ్ అయితే చేయలేదు. మనకి బర్డ్ పార్క్ ఏవియరీకి సపరేట్గా అయితే టికెట్ తీసుకోవాలి. మనం బయట తీసుకున్న టికెట్కి దీనికి సంబంధం లేదు, దీనికైతే సపరేట్గా టికెట్ తీసుకోవాలి. నార్మల్ డేస్ అయితే 150 రూపీస్ ఉంటుంది, అదే వీకెండ్స్ అయితే 200 రూపీస్ ఉంటుంది పర్ హెడ్ వచ్చేసరికి.
పక్కనే మనకి క్యాంటీన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. అంటే సమోసా, శాండ్విచ్, చిన్న చిన్న బిస్కెట్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్, అంతే. మీరు పెద్ద అంటే బిర్యానీలు అలాంటివి ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనకి క్యాంటీన్ పక్కనే ఒక చిన్న మినీ ప్లే ఏరియా, అలాగే రెస్ట్ ఏరియా ఉంటుంది. అంటే మనం ఇప్పటివరకు వాక్ చేసి వచ్చి ఉంటాం కదా, కొంచెం రెస్ట్ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఇక్కడ మంచి ప్లేస్ అయితే ఉంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ క్యాంటీన్లో ఫుడ్ తీసుకున్న వాళ్ళకి ఇక్కడ టేబుల్ అరేంజ్మెంట్ ఉంది, అక్కడ ఏం తినొచ్చు. లేదంటే ఇక్కడ గార్డెన్ ఏరియా చూడడానికి బాగుంది. ఇక్కడ కూడా కూర్చొని తింటున్నారు చాలా మంది. మేము ఒక 2 సమోసా తీసుకున్నాము. అండ్ వన్స్ తిన్న తర్వాత మేమైతే రెస్ట్ తీసుకుందాము కొంచెం సేపు అని చెప్పేసి రెస్ట్ ఏరియాకి అయితే వచ్చేసాము. చాలా పీస్ఫుల్గా ఉంది నిజంగా ఇక్కడ. కొంచెం సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మేమైతే స్టార్ట్ చేసాము. మేము నెక్స్ట్ వెళ్తున్న ప్లేస్ వచ్చేసరికి ఫ్లవర్ గార్డెన్. దాని గురించి నేను మాటల్లో చెప్పడం కంటే మీకు విజువల్గా చూస్తేనే బాగుంటుంది. ఇక్కడ మేము వచ్చిన టైంలోనే చాలామంది ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానివ్వండి, చాలా ఫోటో షూట్స్ అయితే తీసుకుంటున్నారు. నిజంగా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. ఫోటో షూట్స్ కానివ్వచ్చు, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కావచ్చు. అండ్ ఫ్యామిలీతో వస్తే ఒక పిక్నిక్ టైప్లో మంచి ఎంజాయ్మెంట్ అయితే కూడా ఉంటుంది ఇక్కడ ఖచ్చితంగా. ఇక్కడ పార్క్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే ఖచ్చితంగా మనం బై వాక్ చేయాల్సిందే. ఎందుకంటే వెహికల్స్ అయితే ఇక్కడ నాకైతే ఎక్కడ కనిపించలేదు. కానీ బై వాక్ చేస్తేనే అదొక మనకి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్లా ఉండిపోతుంది ఖచ్చితంగా. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇదే మనకి ఫ్లవర్ గార్డెన్ అనమాట. ఇది చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఒకసారి చూసేయండి మీరు కూడా. చూసారు కదా గైస్, ఈ పార్క్ ఫ్లవర్ గార్డెన్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. అండ్ ఇక్కడ పక్కనే మనకి ఒక చైల్డ్ ప్లే ఏరియా అయితే ఉంది. ఇక్కడ చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అని ఏం లేదు, అందరూ ఆడుకుంటున్నారు ఇక్కడ. మీకు కనిపిస్తుంది కదా, ఇదే మనకి ప్లే ఏరియా. చిల్డ్రన్స్ దీన్ని చూడగానే ఆగరు, ఖచ్చితంగా వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలతో వచ్చిన వాళ్ళైతే. అలానే పెద్దవాళ్ళు కూడా వాళ్ళ చైల్డ్హుడ్ మెమోరీస్ని రీక్రియేట్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తారు ఇక్కడ. చాలా బాగుంది ఇక్కడ. చిన్నపిల్లలు అందరూ, చిన్నలు పెద్ద ఏం లేదు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి కంప్లీట్గా వీడియో చూడండి, విజువల్స్ని చూడండి. మీకు ఈ విజువల్స్ నచ్చుతాయి, ఖచ్చితంగా నచ్చుతాయి గైస్. కంప్లీట్గా అయితే వీడియో చూడండి. చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఇక్కడ ఎంత బాగుంది అనేది. మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి. లైవ్లో చూస్తేనే మనకి ఏదైనా ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుంది. మనకు ఎంట్రీ దగ్గరలోనే ఇది ఒక రాక్ గార్డెన్ అనమాట. ఇది రాక్స్తో డిఫరెంట్ షేప్స్లో డిఫరెంట్ స్కల్ప్చర్స్ లాగా ఏదో చేశారు. చూడడానికి అయితే చాలా బాగున్నాయి అవన్నీ. అండ్ మీకు కనిపిస్తుంది కదా రెడ్ కలర్లో, అక్కడ అది ఒక ఫోర్ట్. అక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుందంట. ఇప్పుడు అయితే మనం అక్కడికే వెళ్తున్నాము. ఆ ఫోర్ట్ దగ్గర ఎంట్రీ అయితే ఉంటుంది గాయ్స్. పీక్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ లొకేషన్ అయితే మాత్రం. ఇప్పుడు వస్తుంది చూడండి గాయస్, మనకి ఫోర్ట్ ఎంట్రీ అనమాట. మామూలుగా లేదు ఇది. ఫైనల్గా మనం వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. ఒకసారి వ్యూ చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm
నెక్స్ట్ వచ్చేసి మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసరికి పార్టీ ఏరియా. ఏమైనా చిన్న చిన్న పార్టీస్ అవి ప్లాన్ చేసుకోవడానికి ఇక్కడ బాగుంటుంది. ఇక్కడ ఆల్రెడీ వేరే కంపెనీ వాళ్ళంతా గ్యాదర్ అయ్యి మంచిగా పార్టీ చేసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ ఇందాక మనం చూసాం కదా ఒక ఫ్లవర్ గార్డెన్ అని చెప్పాను కదా, ఫ్లవర్ గార్డెన్ అని, అక్కడికే వచ్చాం మళ్ళీ తిరిగి చూడొచ్చు. ఇది మనం ఇందాక చూసింది కింద నుంచి చూసామన్నమాట, బాటమ్ వ్యూ. ఇప్పుడు మనం పైనుంచి కిందకి వెళ్తున్నాము అదే ఫ్లవర్ గార్డెన్కి. పైనుంచి చూడండి గైస్ ఎంత బాగుందో. ఇక్కడ రైట్ సైడ్లో అయితే చాలా ఖాళీ ప్లేస్ ఉంది చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ, పిక్నిక్ టైప్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ చాలా మంది చిన్నపిల్లలు బ్యాట్ బాల్ తెచ్చేసుకొని క్రికెట్ కూడా ఆడేసుకుంటున్నారు ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ. చాలా క్యూట్గా అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, మనం ఫ్రెండ్స్తో వస్తే మాత్రం, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో వస్తే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఫైనల్గా అయితే ఎకో పార్క్ ఫుల్ ఎక్స్ప్లోరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో యాజ్ ఇట్ ఈస్ అక్కడికే వచ్చేసాము. అలాగే నేను ప్రీవియస్గా చెప్పినట్టు బర్డ్ ఏవియరీ పార్క్ గురించి ఇంకో సపరేట్ వీడియో అయితే వస్తుంది. అప్పటి వరకు ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.